మనం ఏదైనా మాటలు మాట్లాడినామంటే దానికి ఒక వాల్యూ ఉండాలి. అది కూడా ఆ మాటలు మనకు ఎవరైతే వాల్యూ ఉంటుందో అటువంటి వ్యక్తుల దగ్గర ఆ ప్లాట్ఫామ్ మీద మాట్లాడితేనే మన మాటలకు వాల్యూ ఉంటుంది. ఎవరైనా చిల్లర వ్యక్తులు కానీ ఒక టైం పాస్ మాట్లాడే వ్యక్తుల దగ్గర మన ఆలోచనలు కానీ వాళ్ళ దగ్గర పెట్టినామంటే ఆ ఆలోచనలకే వాల్యూ ఉండదు. కాబట్టి మనం అది నేను అనుకునేది ఏమంటే మనం మాట్లాడుతున్నాము అంటే ఆ మాటలకు వాల్యూ ఉండాలంటే ఒక మంచి ప్లాట్ఫామ్ దొరకాలి. చిల్లర విధవల దగ్గర కానీ అంటే ఏం టైం పాస్ మాట్లాడే వ్యక్తుల దాని దగ్గర కానీ మనం ఆ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయకూడదని నేను అనుకుంటాను. ప్లాట్ఫామ్ దొరికినప్పుడు ఖచ్చితంగా ఆ సమస్యపై ఆ టాపిక్ ఆ విషయంపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి అవగాహన తెచ్చుకుని ఖచ్చితంగా స్పందిస్తాను, మాట్లాడతాను. భవిష్యత్తులో ఖచ్చితంగా నేను జర్నలిస్ట్ అయినప్పుడు కానీ ఖచ్చితంగా నేను ఒక మంచి జర్నలిస్ట్ అయి ఖచ్చితంగా సమాజానికి ఏదో ఒక విధంగా ఉపయోగపడేలా ఉంటానని ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నాను. నాకు మా మిత్రులు కానీ నా శ్రేయభిలాషులు కానీ చెప్తారు చాలామంది, కొన్ని చోట్ల మాట్లాడు అని చెప్తారు. నేను ఏమంటానంటే ఖచ్చితంగా నాకు మాట్లాడడానికి సరైన వేదిక కానీ ఒక ప్లాట్ఫామ్ దొరికినప్పుడు తప్పకుండా నేను దానిపై ఆ టాపిక్ మీద అవగాహన తెలుసుకుని ఖచ్చితంగా దానిపై స్పందిస్తాను, మాట్లాడతాను. ప్రజెంట్ వచ్చేసి నాకు ఒక యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ అంటే నేను పర్సనల్గా నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి దాని నుంచి మాత్రం నేను ఏమైనా మాట్లాడగలను. కానీ ప్రతి ఒక్కటి మంచిగా ప్లాట్ఫామ్ ఏదైనా దొరికినప్పుడు తప్పకుండా ఆ అంశంపై ఖచ్చితంగా స్పందిస్తాను. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. నేను ఖచ్చితంగా భవిష్యత్తులో వస్తుంది అనుకుంటున్నాను. ఈ భారతదేశ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్క భారతీయుడు భారత్ మాతాకి జై, వందే మాత్రం అని ఖచ్చితంగా అనాల్సిందే. అనలేదు అంటే మీరు పాకిస్తాన్కి వెళ్ళిపోండి అంతే. భారతదేశం మనది, నీది నాది మనది, మన భారతీయులది ఇక్కడే పుట్టినాం, మనది భారతదేశం మనది.